నిర్గమాకాండము అనగా అర్థం ఏమిటి? బయటకు వెళ్ళుట. ఏమిటి? బయలు వెళ్ళుట లేదా సమూహముగా బయటకు వెళ్ళడం, అది దాని అర్థం. నిర్గమాకాండాన్ని ఎవరు రాశారు? మోషే ఈ నిర్గమాకాండాన్ని రాశాడు. 3 ఎప్పుడు రాశాడు? క్రీస్తు పూర్వము 1445 నుండి 1404 అనగా సుమారు 40 సంవత్సరాల వ్యవధిలో, అనగా ఇశ్రాయేలీయులను వాగ్దాన భూమికి తీసుకుని వెళ్ళే ప్రక్రియలో ఈ నిర్గమాకాండమును లిఖించాడు. ఎన్నో పుస్తకం ఇది. బైబిల్లో 2వ పుస్తకం, ధర్మశాస్త్రంలో కూడా 2వ పుస్తకం, పాత నిబంధనలో కూడా 2వ పుస్తకం. ఎన్ని అధ్యాయాలు? 40 అధ్యాయాలు. ఎన్ని వచనాలు? 1213 వచనాలు. ఎన్ని మాటలు ఉన్నాయి? 32,692 మాటలు ఇందులో మనం చూస్తాం. సో ఫ్రెండ్స్, ఇవి ప్రాముఖ్యంగా నిర్గమాకాండమును గూర్చి కొంత వివరణ. ఆ తరువాత ఆది కాండానికి నిర్గమాకాండానికి మధ్య సుమారు 350 సంవత్సరాలు గడిచిపోయినాయి. ప్రాముఖ్యంగా మోషే జన్మించినంత వరకు. సో 350 సంవత్సరాలు, ఆది కాండం 50వ అధ్యాయం పేజ్ దగ్గర నుంచి నిర్గమాకాండం 1వ అధ్యాయం ముగిసేంత వరకు 350 సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ దేవుడు ఏమన్నాడు? నీ సంతానము వారు ఎరుగనటువంటి దేశములో ఎన్ని సంవత్సరాలట? 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. సో ఇప్పటికీ 350 సంవత్సరాలు అయింది. నిర్గమాకాండము ఇశ్రాయేలీయుల విరక్తితో ప్రారంభమై, ఇక్కడ మనం చూస్తాం మొదటి అధ్యాయంలో విరక్తితో నిండిపోయారు. ఐగుప్తీయులు అలాగే ఫరో రాజు పెట్టినటువంటి బాధలు భరించలేక, వెట్టి చాకిరి సహించలేక విరక్తి చెందారు. నిర్గమాకాండము ఇశ్రాయేలీయుల విరక్తితో ప్రారంభమవుతుంది. కానీ అద్భుతం ఏమిటంటే విముక్తితో ముగింపుకొస్తుంది. నిర్గమాకాండం చివరికి వచ్చేసరికి వీళ్ళు విముక్తిని పొందుకోగలిగారు ఈ బానిసత్వం నుండి. యాకోబు ఐగుప్తు దేశంలోనికి 70 మందితో వెళ్ళాడు. అదే కుటుంబము ఐగుప్తులో నుండి బయటికి వచ్చే సమయంలో సుమారు 20 లక్షల నుండి 30 లక్షల మంది ప్రజలుగా, సమూహముగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. యోసేపు ఉన్నంత కాలం యాకోబు యొక్క సంతానానికి ఆ దేశంలో ఏ లోటు లేదో. వింటున్నారా సహోదరి సహోదరులు? యోసేపు ఉన్నంత కాలం తన సహోదరులకు, తన సహోదరుల కుటుంబానికి ఏ లోటు లేదో. కానీ యోసేపు మరణించిన తరువాత తన సహోదరులకు, వారి కుటుంబాలకు కష్టాలు మొదలైనాయి. సహోదరి సహోదరులు, నువ్వు మరణించిన తర్వాత ఏం కాబోతుందో మనకు తెలియదు. కానీ బ్రతుకున్నంత కాలం నీ వల్ల నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉండాలి. నీ కుటుంబాన్ని ఏడిపించేవాడిగా ఉండకు. సహోదరుడా వింటున్నావా? నీ భార్యను, నీ బిడ్డలను ఏడిపించేవాడిగా ఉండకు. సహోదరి వింటున్నావా? నీ భర్తను, నీ బిడ్డలను ఏడిపించేదానిగా ఉండకు. నరకం చూపించేవాడిగా ఉండకు. బాధ పెట్టే వ్యక్తిగా ఉండకు. యోసేపు జీవించినంత కాలం తన కుటుంబానికి మాత్రమే కాదు, తన సహోదరుల వారి కుటుంబాలకు, తన తండ్రి యొక్క బిడ్డలందరికీ ఆశీర్వాదంగా మారాడు. కానీ ఎప్పుడైతే యోసేపు మరణించాడో యాకోబు యొక్క సంతానానికి కష్టాలు మొదలైనట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు దేశం ప్రపంచంలోనే గొప్ప దేశముగా పరిగణించబడింది. 6 ఇశ్రాయేలీయులను బానిసత్వం నుంచి విడిపించటానికి దేవుడు మోషేను నాయకునిగా ఎన్నుకున్నాడు. 7 ఇందా చెప్పినట్టుగా నిర్గమాకాండంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం 70 మంది ఐగుప్తులో యాకోబు కుటుంబం ప్రవేశించింది. కానీ బయటకు వచ్చేసరికి సుమారు 20 నుంచి 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలుగా వాళ్ళు హెచ్చించబడ్డారు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నిన్ను దీవిస్తా, నీ సంతానాన్ని దీవిస్తా, ఆకాశ నక్షత్రముల వలె నీ వంశాన్ని దీవిస్తా అన్న దేవుడు దీవించాడా లేదా? అన్నట్టుగానే దీవించాడు. లక్షల సంఖ్యలో తన సంతానాన్ని ఆశీర్వదించాడు. ఐగుప్తులో నుండి
ఇశ్రాయేలీలను విడిపించటానికి దేవునికి ఒక్క రాత్రి సరిపోయింది. ఒక్క రాత్రి ఇశ్రాయేలులందరినీ కూడా ఐగుప్తులో నుండి దేవుడు విడిపించేశాడు. కానీ ఇశ్రాయేలీలలో ఉన్న ఐగుప్తుని మాత్రం విడిపించటానికి దేవునికి 40 సంవత్సరాలు పట్టింది. మీకు ఏమైనా అర్థమైందా? ఎంతమంది అర్థమైందో చూపించండి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలను బయటికి తీసుకురావడానికి దేవుడికి ఎంతకాలం పట్టింది? ఒక రాత్రి. కానీ ఇశ్రాయేలీలలో ఐగుప్తు ఉండిపోయింది. ఎందుకని? సుమారు 400 సంవత్సరాలకు పైగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వాళ్ళతో పాటు కలిసి ఉండిపోవడం వల్ల వారి సాంప్రదాయాలు, వారి అలవాటులు, వారి పద్ధతులు ఇశ్రాయేలీయులకు పట్టేసినాయి. కాబట్టి ఇశ్రాయేలీయులలో నివసిస్తున్న ఐగుప్తు పాపము నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి, దూరం చేయడానికి దేవునికి ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. సహోదరి సహోదరులు, బహుశా ఈరోజు అదే పరిస్థితి నీ జీవితంలో, నా జీవితంలో కూడా దాపురించిందేమో. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడానికి క్షణం చాలు. క్షణంలో నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించవచ్చు. కానీ అదే ఈ లోకాశల నుండి, నేత్రాశల నుండి, జీవపు డంబము నుండి సంపూర్ణంగా వేరు కావడానికి కొన్ని సందర్భాల్లో నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, శతాబ్దాలు కావచ్చు. కాబట్టి ఎంత త్వరగా మనం దేవునికి లోబడితే అంత మంచిది అనే విషయం మర్చిపోకండి. నిర్గమకాండాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే నిర్గమకాండంలో మోషే కనిపిస్తాడు, ఐగుప్తు దేశం కనిపిస్తుంది, ఫరో కనిపిస్తాడు, ఇశ్రాయేలీయులు కనిపిస్తారు, పస్కా పండుగ కనిపిస్తుంది, 10 ఆజ్ఞలు కనిపిస్తాయి, ప్రత్యక్ష గుడారం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం? వినండి. మోషే రక్షకుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఎందుకని? యేసు మనలను మన పాపము నుండి, పాపపు బానిసత్వం నుంచి ఆయన రక్షించాడు. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి వారిని రక్షించాడు. 2, ఐగుప్తు పాపిష్టి లోకానికి సాదృశ్యం. 3, ఫరో దుష్టుడైనటువంటి సాతానుకు సాదృశ్యం. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలకు అనగా మనకు సాదృశ్యం. పస్కా పండుగ అనగా క్రీస్తు రక్తము మనలను ఎలా విడిపించిందో, ఆ క్రీస్తు రక్షణ, క్రీస్తు ప్రసాదించే రక్షణకు, క్రీస్తు అనుగ్రహించేటటువంటి నిత్య జీవానికి సాదృశ్యం. ప్రత్యక్ష గుడారం దేవుని సన్నిధికి సాదృశ్యం. ప్రాముఖ్యంగా నిర్గమకాండంలో కనిపించేటటువంటి ఆ ప్రత్యేకత అర్థమైందా? మోషే యేసయ్యకు సాదృశ్యం, ఐగుప్తు దేశం పాపిష్టి లోకానికి సాదృశ్యం, ఫరో సాతానుకు సాదృశ్యం, ఇశ్రాయేలీయులు ఈరోజు మనకు సాదృశ్యం. పస్కా పండగ క్రీస్తు చిందించిన రక్తానికి, రక్తం ద్వారా ప్రసాదించబడిన విమోచనకు సాదృశ్యం. ప్రత్యక్ష గుడారం దేవుని మందిరానికి సాదృశ్యం. రైట్? ఆ తర్వాత మోషేను గూర్చి బైబిల్లో 784 సార్లు రాయబడి ఉంది. యెహోవా పేరు తర్వాత అత్యధికంగా మోషే పేరు కనిపిస్తుంది. కారణం ఏమిటంటే బైబిల్ సెలవిస్తుంది, మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లు అంతటిలో ఏమిటి బహు నమ్మకమైన వాడు. మోషే పేరు బైబిల్లో 784 సార్లు రాయబడి ఉంది. పాత నిబంధనలో 705 సార్లు, క్రొత్త నిబంధనలో 79 సార్లు. ఆ తర్వాత ఇక నిర్గమకాండంలో, లేవియాకాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో, యెహోషువ గ్రంథంలో, ఇతర చరిత్ర గ్రంథాల్లో, సువార్తల్లో, అపోస్తలుల కార్యంలో, యెహోషువ గ్రంథంలో 51 సార్లు, ఇతర చరిత్ర పుస్తకాల్లో 62 సార్లు, సువార్తల్లో 37 సార్లు, అపోస్తలుల కార్యంలో 19 సార్లు, పత్రికల్లో 22 సార్లు, ప్రకటనలో 1 సారి. అనగా ఆల్మోస్ట్ అన్ని గ్రంథాల్లో మోషే యొక్క పేరు, అన్ని కాకపోయినా ఎక్కువ గ్రంథాల్లో
మోషే పేరు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకవేళ కొంచెం ముందుకెళ్తే నిర్గమాకాండంలో 261 సార్లు, లేవియాకాండంలో 80 సార్లు, సంఖ్యాకాండంలో 216 సార్లు, ద్వితీయోపదేశ కాండంలో 35 సార్లు మోషే పేరు లిఖించబడి ఉంది. మోషేకు యేసుక్రీస్తుకు మధ్య చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. మోషేలో యేసుక్రీస్తుని మీరు చూడొచ్చు. ఎలా? మొదటిగా చిన్నప్పుడు ప్రాణాపాయం. మోషే చిరుప్రాయంలో ఉన్నప్పుడే మోషే ప్రాణానికి అపాయం వచ్చింది. ఎందుకని? మోషేను దాచిపెట్టడం చేతగాక ఫరో ఆజ్ఞాపించాడు. ఏమని? మగపిల్లలందరినీ చంపేసేయండి అని ఆజ్ఞాపించాడు. కాబట్టి మోషే ప్రాణానికి అపాయం వచ్చింది. యేసు జన్మించినప్పుడు హేరోదు శాసనం చేశాడు. ఏమిటి? మగపిల్లలందరినీ చంపేసేయండి అని చెప్పి. 3, మోషే లేవి కుటుంబంలో పుట్టాడు. యేసుక్రీస్తు లేవి కుటుంబంలో పుట్టాడు. మోషే హెబ్రియుడో, యేసుక్రీస్తు హెబ్రియుడు. మోషే పసిబాలునిగా జమ్ము పెట్టే, యేసు పసిబాలునిగా పశువుల తొట్టే. మోషే ఫరో బానిసత్వం నుండి ప్రజలను విడిపిస్తే, యేసుక్రీస్తు పాప బానిసత్వం నుంచి మనల్ని విడిపించాడు. మోషే పుట్టక మునుపు 400 సంవత్సరాలు చెప్పాగా, ఆదికాండానికి నిర్గమకాండానికి మధ్య 350 సంవత్సరాలు. ఆ తరువాత మోషే పుట్టాడు. మోషే పుట్టేసరికి సుమారు 390 సంవత్సరాలు. సో ఇంచుమించు 350 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాలు మోషే పుట్టక మునుపు అది చీకటి కాలం. యేసుక్రీస్తు పుట్టుకకు మలాకి గ్రంథానికి మధ్య సుమారు 400 సంవత్సరాలు. ఏ రీతిగా మోషే జన్మించక మునుపు చీకటి కాలంగా 350 నుంచి 400 సంవత్సరాలు, అలాగే యేసుక్రీస్తు జన్మించక మునుపు మలాకి నుంచి మత్తయి సువార్త వరకు సుమారు 400 సంవత్సరాలు. మోషే ఓ వైపు ఫరో మనవుడిగా, రాకుమారునిగా, సకల భోగభాగ్యములు అనుభవించేవాడిగా కనిపిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునితో సమానునిగా, రారాజుగా కనిపిస్తాడు. మోషే ఫరో కుమార్తె యొక్క కుమారునిగా, రాకుమారునిగా పరిగణించబడినప్పటికీ కూడా ఆఖరికి కాపరిగా మోషే అవతరిస్తాడు. దేవుడు రారాజు అయినప్పటికీ, రాకుమారుడు అయినప్పటికీ నీ కొరకు నా కొరకు ఈ లోకానికి కాపరిగా రావాల్సి వచ్చింది. మంచి కాపరిగా ఆయన దిగొచ్చాడు. మోషే సముద్రాన్ని 2గా చీల్చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు సముద్రాన్ని శాసించి శాంతింపచేశాడు. మోషే 12 మందిని వేగువారిగా పంపించాడు. యేసుక్రీస్తు 12 మందిని తన శిష్యులుగా సువార్త ప్రకటించమని పంపించాడు. ఇశ్రాయేలీయుల నిమిత్తము, అనగా నిర్గమాకాండంలో ఇశ్రాయేలీయుల గురించి నిర్గమాకాండం తెలియచేసే విలువైన 3 పాఠాలు ఏమిటి? నిర్గమాకాండాన్ని మీరు డివైడ్ చేస్తే 3గా డివైడ్ చేయాల్సి ఉంటుంది. మొదటిగా పిలవబడ్డారు. ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు బయటకి పిలవబడ్డారు. 1 నుంచి 12 అధ్యాయాలు దీని గురించే తెలియచేస్తుంది. 2, ప్రత్యేకించబడ్డారు. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా ప్రత్యేకించాడో తెలియచేస్తుంది. 3, పరిశుద్ధపరచబడ్డారు. ఐగుప్తు దేశంలో, ఐగుప్తు సాంప్రదాయంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఏ రీతిగా పరిశుద్ధపరచబడ్డారో ఆ విషయం 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు మనం చూస్తాం. పిలవబడ్డారు, ప్రత్యేకించబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. మనం కూడా అంతే కదండి. పాపము నుండి మనం పిలవబడ్డాం, పాపము నుండి మనం ప్రత్యేకించబడ్డాం, పాపము నుండి మనం పరిశుద్ధపరచబడ్డాం. నిర్గమాకాండంలో ఏం కనిపిస్తుందో సువార్తల్లో కూడా అదే కనిపిస్తుంది. నిర్గమాకాండంలో దేవుడు ఏ విధంగా తన ప్రజలను పిలుచుకున్నాడో, ప్రత్యేకించాడో, పరిశుద్ధపరిచాడో అదే రీతిగా ఈరోజు దేవుడు నిన్ను నన్ను తన కుమారులుగా పిలిచాడు, ప్రత్యేకించుకున్నాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో నిర్గమాకాండము దేనికి సూచన అంటే సువార్తకు సూచన. రైట్?
ఇప్పుడు నిర్గమాకాండం అంతా కలిపి మనకు నేర్పించే ప్రధాన పాఠాలు ఏమిటి? మొదటిగా ప్రలాపం, 1-2 అధ్యాయాలు. రెండోది ప్రత్యక్షం, 3-4 అధ్యాయాలు. 3 ప్రభావం, 5-11 అధ్యాయాలు. 4 పస్కా పండుగ, 12వ అధ్యాయం. 5 ప్రత్యేకం, 6 ప్రయాణం, 7 ఫరో పతనం, 8 ప్రమాణం, 9 ప్రత్యక్ష గుడారం. నేను చెప్పా కదా, మీకు నేర్పించే ప్రతి పాఠము ఒకే అక్షరంతోనే మొత్తం పుస్తకాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. నిర్గమాకాండం నేర్పించేటటువంటి విలువైన పాఠాలు ఏమిటి? ప్రలాపం, ఇశ్రాయేలులు బానిసలుగా ఏడ్చారు. ప్రత్యక్షం, దేవుడు మోషేకు ప్రత్యక్షమై, మోషే మోషే రా, నిన్ను ఇశ్రాయేలీయులకు నాయకునిగా చేస్తాను, బానిసలుగా ఉన్న నా ప్రజలను విడిపించటానికి నిన్ను పంపిస్తున్నాను, రా. దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు 3, 4, 5 అధ్యాయాల్లో. 3 ప్రభావం, ఫరో అన్నాడు, ఇశ్రాయేలీయులను యెహోవాను ఆరాధించుటకు పంపించమని మీరు అడుగుతున్నారు కదా, యెహోవా ఎవడో? ఎంత గర్విష్టండి ఫరో! యెహోవా ఎవడో? నిర్గమాకాండం 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తారు. యెహోవా ఎవరో దేవుడు ఫరోకి తెలియజేశాడు. 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు తన ప్రభావాన్ని చూపించాడు. తను ఎంత శక్తి కలిగిన దేవుడో ఫరోకు దేవుడు తన ప్రభావం చూపించాడు. 4 12వ అధ్యాయము పస్కా పండగ. పస్కా అనగా దాటిపోవుట, పాసోవర్, దాటిపోవుట. దేవుడు ఫరోకు చెప్తున్నాడు, ఫరో శిక్షించబోతున్నా, మీ ప్రజలు ఐగుప్తు దేశము చేసిన పాపమును బట్టి, మనుషులు చేసిన పాపమును బట్టి మరణాన్ని పంపిస్తున్నా. ప్రతి ఇంటిలో మరణదూత ప్రవేశించబోతున్నాడు. ప్రతి ఇంటిలో మరణము చోటు చేసుకోబోతుంది. శాసించాడు. ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటిలోనికి మరణం రాబోతుంది. దేవుడు శాసించాడు. అదే సమయంలో దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు కూడా తెలియజేస్తున్నాడు, మనిషి చేసిన పాపిష్టి పనిని బట్టి నేను శిక్షించబోతున్నాను. ఐగుప్తీయులు నన్ను విసర్జించి లోకాన్ని పూజించినందుకు వాళ్ళను శిక్షించబోతున్నాను. మరణము సంభవించబోతుంది. కానీ మీ ఇంటిలో మరణదూత ప్రవేశించకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఏమిటంటే, నిర్దోషి అయిన గొర్రె పిల్లను మీరు బలిగా వధించండి. వధించబడినటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తము మీ గుమ్మమునకు గుర్తుగా పుయ్యండి. ఎప్పుడైతే నేను ఆ గుర్తును చూస్తానో, ఏ గుర్తు? రక్తపు గుర్తును మీ గుమ్మానికి చూస్తానో దాటిపోతాను. శిక్షించకుండా, మరణము రాకుండా ఆ రక్తపు గుర్తును చూసి నేను దాటిపోతాను. ఫలితంగా మీ గృహంలో మరణము ప్రవేశించదు. దయచేసి వినండి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు పరిశుద్ధులా? కాదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మరణపాత్రులా? ఖచ్చితంగా. మరణించవలసిన వాళ్ళు మరణించకుండా ఎలా బ్రతకగలరు? గొర్రె పిల్ల యొక్క రక్తము ఆ ఇంట్లో ఉన్నవారు మరణించకుండా కాపాడుతుంది. ఏ ఇంటికైతే రక్తపు మరక, రక్తపు గుర్తు ఉండదో ఆ ఇంట్లోనికి మరణము ప్రవేశిస్తుంది. సహోదరి సహోదరులు వింటున్నారా? సువార్తలో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్తలో ఏం చదువుతున్నాం? మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం అందరం పాపం చేసిన వారమే. పాపం వల్ల వచ్చే జీతం మరణమే. మనం అందరం మరణ శిక్ష పొందవలసిన వారమే. కానీ ఆ మరణాన్ని మనం తప్పించుకోగలుగుతున్నాం. నిత్య జీవానికి వారసులుగా ఎంచబడుతున్నాం. ఎలా మనం రక్షించబడ్డాం? ఎలా మరణం కొట్టివేయబడింది? ఎలా మరణపు ముళ్ళు విడిచివేయబడింది? అది మన వల్ల జరిగిందా, లేకపోతే మన స్థానంలో మరణించిన దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగం వల్ల సాధ్యమైందా? యేసు శిలువలో మరణించాడు కాబట్టి మనకు రావలసిన శిక్ష ఏమైంది? కొట్టివేయబడింది. వీళ్ళందరూ బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, మీ మధ్య నేను నివసిస్తాను. ఏమంటున్నాడు? మీ మధ్య నేను నివసిస్తాను. అలా నేను మీ మధ్య నివసించులాగున మీరు నా కొరకు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించండి. ప్రత్యక్ష గుడారము అనగా నేను ప్రత్యక్షమై గుడారము. ఆ గుడారానికి ఒకే మార్గం ఉండాలి. యేసుక్రీస్తు ఒకే మార్గము పరలోకానికి. 2
దీపస్తంభం ఉండాలి. యేసుక్రీస్తే ఈ లోకానికి వెలుగు. 3, రొట్టెలుండాలి. యేసుక్రీస్తే నీతిమంతునికి ఆహారం. 4, ధూపవేదిక ఉండాలి. ప్రార్థనే మనం వేసేటటువంటి ధూపం. 6, యాజకుడు ఉండాలి. ప్రభు యేసుక్రీస్తే మనందరికీ ఏకైక యాజకుడు. 6, ప్రత్యక్ష గుడారము. యేసయ్య సన్నిధి మనకు నిత్యము ఉండడము దానికి సూచన. ప్రత్యక్ష గుడారము సంపూర్ణంగా తెలియచేసేది. గుమ్మము, ఒకే ఒక్క గుమ్మం ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఏ ఒక్కడు పరలోకానికి రాలేడు. ఎందుకని? నేనే మార్గము. ఒక్క యేసుక్రీస్తే నీకు నాకు పరలోకానికి వెళ్ళే మార్గము.